లక్ష్మీ భూపాల్ గారు ఫోన్ చేశారు. అండ్ అలాముద్దీన్ రిలీజ్ టైంలో అసలు మేము ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి చాలా మంది రిక్వెస్ట్ చేసినా ఎవరు ఆ టైం వాళ్ళకి ఎవరికి కుదరలేదు రావడం. ఎవరు రాకపోతే మన సినిమా వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఇలా కంగారు పడ్డాం. ఫైనల్ గా రాజమౌళి గారు, కిరవాణి గారు వచ్చారు బికాస్ ఆఫ్ కళ్యాణ్ మలిక్ గారు. అండ్ అప్పుడు నేను లక్ష్మీ భూపాల్ గారికి ఒక మాట చెప్పాను, అన్న నిజంగా మన సినిమా ఆడి రేపు నేను డైరెక్టర్, ఒక మంచి రైటర్ అవుతే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని ఒక ఫిల్మ్ దానికి పిలిస్తే మనం వెళ్ళాలన్నా, మనం హెల్ప్ చేయాలన్నా. ఎందుకంటే మన వల్ల ఇంకేదైనా ఒక 10 మంది చూసినా అది హెల్పే. మన పొజిషన్ లో ఇంకొకటి ఉండకూడదు అని నేను పెట్టుకున్న ప్రామిస్. సో మా అన్న అలాగే ఫోన్ చేశాడు, వచ్చాడు. హీఈస్ నాట్ హియర్. సో నిజంగా ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా ముచ్చటేసిందని, చాలా ఫన్నీగా ఉంది, రియలిస్టిక్, నిజంగానే చాలా హట్కే ఉంది కామెడీ. సో డెఫినెట్ గా రేపు సినిమా మీద కూడా నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఇట్ డస్ వెరీ వెరీ వెల్ ఫర్ యూ. అందరు చాలా ప్యాషనెట్ గా, చాలా డిఫరెంట్ గా, మీరు యాంకరింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు, ఏది రూటీన్ గా లేదు, అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో నేను పేర్లు కూడా రాసుకున్నాను, ఎందుకంటే మర్చిపోతాను. సో టు ద డైరెక్టర్ అవినాష్, డెఫినెట్లీ ఐ కెన్ సీ యువర్ విజన్ అండ్ ద హ్యూమర్ కానీ అన్ని ఆన్ పాయింట్ ఉన్నాయి. రైటర్ కృష్ణారావురి గారు, మీ నంబర్ తీసుకున్నాను నేను మీ ట్రైలర్ చూసాక, బికాస్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్ యువర్ రైటింగ్. అండ్ కేఎం రాధాకృష్ణ గారు ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అప్పట్లో